నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. రాజమహేంద్రవరం జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు ఎస్వీపీసీ కళ్యాణ మండపం ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఆ ప్రాంత వాసుల గుండెల్లో కొబ్బులు పుట్టిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి ఈ రోజు ఉదయం పులి సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దారి మధ్యలో కనబడిన పులిని వారు వారి సెల్ ఫోన్ కెమెరాలో తీసి సామాజిక మాధ్యమాల్లో పంపిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి నగరంలోని అక్కమతల్లి ప్రాంతంలో పులి ప్రస్తుతం ఉన్నట్లు బొమ్మూరు పోలీసులు ప్రజలకు తెలిపారు. పులి పాదముద్రల ద్వారా అక్కమతల్లి ప్రాంతంలో పులి జాడ గుర్తించామని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. శాటిలైట్ సిటీ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు బొమ్మూరు పోలీస్ స్టేషన్ నుంచి మీకు తెలియజేయనిది ఏమనగా, పులి అనేది మన అక్కంతల్లి కొండ మీదకి పాదముద్రల ద్వారా వచ్చినట్టు గుర్తించబడింది. ప్రజెంట్ అది అక్కంతల్లి కొండ మీదే నివాసం ఉంది కాబట్టి మీ ప్రజలెవరు కూడా అక్కంతల్లి కొండ వైపు కానీ మీరు మీ ఇల్లు అనేవి కూడా ఈ కొండకి ఆనుకుని ఉండడం వల్ల ఈ రోడ్లంతా కూడా తిరగకుండా ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు వహించవలసిందిగా బొమ్మూరు పోలీసు వారి నుంచి తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె గట్టెం సింధుకు ఘన సత్కారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువమోర్చా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా గట్టెం సింధు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావుకు తనకు ఉన్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి పైడికొండలు చేసిన కృషిని ఆయన అభినందించారు. ఆయన చేసిన సేవలు గుర్తించి ఆమె కుమార్తెగా ఈ పదవి ఇవ్వడం గొప్ప విషయమని ఎమ్మెల్యే బీజేపీ పార్టీని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, పొల్లాబాబి, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, వెనక్కి అన్నా నువ్వు నాకు ఇబ్బంది పెట్టు. ఓకే సార్, ఓకే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పేదలకు అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వలపన్ని విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు కలిసి పట్టుకున్నారు. ఎంతో కాలంగా పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అక్రమ రేషన్ మాఫియా డాన్ గొట్టపు రమేష్ గోదాముల్లో అక్రమంగా నిల్వంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంతో కాలంగా ఈ అక్రమ వ్యాపారం చేస్తూ అధికారులు కళ్లగప్పు తిరుగుతూ లాభాపేక్షతో ఈ అక్రమ దందాలు నిర్వహిస్తున్నాడని సమాచారం. ఈ అక్రమ దందాకు తెరదించాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమ రవాణా దందా గుట్టురట్టు చేశారు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు. నిందితుల వద్ద నుంచి 3 మహేంద్ర దోస్త్ వ్యాన్లు, 260 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారిచే పంపిణీ చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పోర్టిఫైడ్ రైస్ బ్యాగ్, బాలామృతం ప్యాకెట్లు కూడా వీరి తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు, వారి సిబ్బంది పాల్గొని గొట్టపు రమేష్ అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచిన గోడౌన్ పైన కేసు నమోదు చేశారు. ఈ అక్రమాల ముసుగులో ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారిచే పంపిణీ చేయబడిన అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పోర్టిఫైడ్ బియ్యం ప్యాకెట్లు, బాలామృతం ప్యాకెట్లు కూడా మిల్లులో పెద్ద మొత్తంలో లభ్యం కావడంపై లోతైన విచారణ జరుగుతోంది. అది 12, 14, 16. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొంచనపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణి వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన బ్రహ్మోత్సవ కార్యక్రమంలో
పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి చూస్తుంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తున్నట్లుగా ఉందని అన్నారు. ఎంతో గొప్పగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కిలపతి వెంకట్రావు, పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, పద్మనాభని మురళి, సబ్బిని విశ్వకృష్ణమోహన్, ముప్పిడి రమేష్, సుభాకర్, కోటి, సాగర్, దలై, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా బహుపుత్ర లాభం వత్సరం దీర్ఘమాయు కళ్యాణాత్మగాత్రాజ కామితార్థప్రదాయినే శ్రీమత్ కుంచెనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన గురువులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి తరపున వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వేళ సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఇక్కడ ఉన్న ఇలా ఇంత మంచి ఆలయాన్ని, మంచి విగ్రహాన్ని నెలకొల్పిన ఈ కమిటీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎంత చక్కటి ప్రశస్తమైన ఆలయ నిర్మాణం జరిగిందంటే ఇక్కడ ఉన్న ప్రజల మరి వాళ్ళ ఇచ్చిన విరాళాలు అవని ఉండి, మరి వాళ్ళు ఇచ్చిన సంకల్పం అవని ఉండి, ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి ఆ స్వామివారి అనుజ్ఞతోటి ఈవేళ ఇంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు చెయ్యాలన్న సంకల్పం కల్పించడంలో మరి ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయంగా భావిస్తూ, ఏదైతే వారు సంకల్పించి ఇక్కడ ఈ మండపం అభివృద్ధికి మరి నా నుంచి సహకారం కోరారు, ఆ సహకారం తప్పనిసరిగా అది అతి త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇలాంటి భక్తి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న మరి కుంచెనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా మరి అనేక కార్యక్రమాలు ఇప్పుడు గురువుగారు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో పంట కాలువలు మురుగు బోధలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామంలో బుధవారం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఉచిత చికిత్సా శిబిరాన్ని సందర్శించారు. మీ భూమి మన భూమి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ పాల్గొన్నారు. పట్టాదారు పాస్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట కాలువల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆక్రమణలు తొలగించి సాగునీరు అందించేందుకు మురుగునీరు ప్రవహించేందుకు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. కోరిమిల్లి గ్రామంలో 14 సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. గ్రామంలో సీసీ డ్రైవ్లు మంజూరు చేశామని పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మైక్రో ఫిల్టర్ మంజూరు చేస్తామన్నారు. పొంత రోడ్ నిర్మిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులు గురి చేసిందని విమర్శించారు. సకాలంలో ఎరువులు లేక పండిన పంటకు అమ్ముకునే అవకాశం లేక ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగించామని అన్నారు. గ్రామంలో కొందరు వైసీపీ వ్యక్తులు గ్రామ పెద్దలకు అభివృద్ధికి సహకరించకుండా అడ్డగోలుగా ప్రవర్తించడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరిమిల్లి సర్పంచ్ భాస్కరరావు, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లాబాబి, పెంటపాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, పెంటపాడు తెలుగుదేశం మండల అధ్యక్షులు కిలపతి వెంకట్రావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మండల ఎంపీపీ కట్టుబైన వెంకటలక్ష్మి, పెంటపాడు మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్కడ ఎంఆర్ఓ ఉంటాడు సునీల్ కూర్చున్నాడు. కూడా ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ఓకే సార్. చుండూరి దొరబాబు గారు, పొట్ట ఆనంద్ సుధాకర్ గారు, గుండం కిషోర్ గారు, ఇంకా మరికొందరు పెద్దలు భాస్కరరావు సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సోదరీమణులకి క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. పూర్తిగా థర్డ్ స్టేజ్కి వెళ్ళాక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఇది చేయించాలని మరి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్స్ వారిని రిక్వెస్ట్ చేయడం, వారు ఇక్కడికి వచ్చి వారి సేవలు 3 రోజులు ఇక్కడ అందించినందుకు ముందుగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ తరఫున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బంది మరియు వారి యొక్క యాజమాన్యానికి, అదే మరి మన బాలకృష్ణ గారు శాసనసభ్యులు ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు, పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి మరి 3 రోజులు ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అధ్యక్షత వహించినటువంటి మన ప్రెసిడెంట్ గారు భాస్కరరావు గారు, అదేవిధంగా గుర్తుల్యులు, మాజీ శాసనసభ్యులు, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే కారణమైనటువంటి నిజాయితీ అయినటువంటి ఎమ్మెల్యే మరి ములపూడి కృష్ణారావు గారు, అదేవిధంగా మా సోదరులు ఈతకోట తాతాజీ గారు, ఇంకా స్వామి గారు, కిలపతి వెంకట్రావు గారు, రామప్రసాద్ చౌదరి గారు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కూటమి నాయకులు, ఎంపీపీ గారికి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మరి దాదాపుగా 3 రోజుల నుంచి 600 టెస్టులు చేయడం, దాంట్లో 25 మందికి వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమంది వచ్చి ఉండొచ్చే అనుమానంతో మళ్ళీ వాళ్ళందరినీ మరి ఇండో బసవతారకం హాస్పిటల్కి రమ్మంటాం హైదరాబాదు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నిర్ధారణ చేసి ఏం చేయాలనేది కూడా మరి వారు ఆలోచన చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ ఔషధాల మీద చాలా ట్యాక్సీలు రెడ్యూస్ చేశారు. అదొక మూలిగే నక్క మీద తాటికేలకి వాళ్ళ మొన్నటిదాకా ఉన్న పరిస్థితి వేరు. ఈరోజు ఎంతో కొంత ఎవరికి రాకూడదు, క్యాన్సర్ బారి పడిన వ్యక్తులకి ఎంతో కొంత ఉపశమనం లభించేలాగా అలాంటి బడ్జెట్ విడుదల చేసిన కేంద్రాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ క్యాన్సర్ వ్యాధి వస్తే ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నిరాశలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిని కాపాడడానికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఉన్నప్పటికీ దాంట్లో కూడా 25% నిధులు మనం కేటాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ₹1 కోటి అయితే 25 లక్షలను చూసుకోవాలి. ఒక సామాన్య కుటుంబంలో క్యాన్సర్ వస్తే మరి దానికి 25 లక్షలు చూడాలంటే మన ప్రాణం పోగొట్టున్న పరిస్థితి మనం చూసాం. మరి అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నటువంటి మన అక్క చెల్లిని మనం కాపాడుకోవాలని ఈ యొక్క ఇక్కడి నుంచి ఏదైతే మన పెద్దలంతా కూడా
ఈ గ్రామంలో అరేంజ్ చేసి ఇక్కడే కాకుండా చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చెనమేరం బౌటవ్ సచివాలయం వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సర్వే ఏ విధంగా జరుగుతుంది, క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలో ఉదయగిరి నాగసత్యవాణి లబ్ధిదారుని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్, గ్యాస్ బుక్ తదితర వివరాలను స్వయంగా మొబైల్ అప్లికేషన్ యాప్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఏమైనా సమస్యలుంటే ఎంపీడీఓకు తెలియజేయాలన్నారు. సర్వేలో అన్ని వివరాలు సక్రమంగా నమోదు చేసి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధించిన సిబ్బందిని ఆదేశించారు. సర్వే పూర్తి చేసుకోవడం ద్వారా అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను పొందొచ్చని, ప్రతి ఒక్కరూ సర్వేను పూర్తి చేసుకోవాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, సమస్యల పరిష్కార వేదిక, ప్రజాదర్బార్ నిర్వహించారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారం అయ్యే సమస్యలు అక్కడే పరిష్కరించగా, పరిష్కారం కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఈతకొండ భీమశంకరరావు గారిని సాధారణంగా వేదిక పార్టీలతో సంబంధం లేదు. ఎవరికైనా పిఎం వెళ్ళిపోయిన పెడతాం, ఎవరికైనా సరే ఇది సాయం చేస్తాం. ఆయన కూడా ఇప్పుడే మా కడియత్త లాంటి గ్రామానికి అధ్వానంగా ఉంది భూ సర్వే వ్యవహారంలో. అంటే ల్యాండ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రోజున అన్ని అప్డేట్ అవుతున్నాయి. మన బుక్ మనకే ఉండాలి. మన డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి ఏదో మనందరూ మన మండలం తాడేపల్లిగూడెం నియోజకవర్గం అందరం కూడా చిన్నకారు రైతులు ఎక్కువ. అందరి దృష్టి ఆయన తెలిసిన నాయకులు, ఆయన అడుగుజాడల్లో మనందరం నడుస్తూ మన ఎమ్మెల్యే గారు ఏ అడుగుజాడలు అయితే ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశ్చర్యపడిపోతున్నారు. రోడ్లు ఏంటి, ఆ రోడ్లు లేకపోతే ఎలా ఉంటాయి అంటే ఎవరికాలకే గోతులు ఉండి గుడ్లు వెళ్తామా మానేద్దామా అనుకునేవాళ్ళు. అలాంటి రోడ్లు ఎవరికన్నా ఏమైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా పిఎం చేశారు. అంతకన్నా ఎక్కువ సంక్షేమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళు గంగమ్మ జాతర గుర్తుకొస్తుంది, వాళ్ళకి రఫా గుర్తుకొస్తుంది. లేకపోతే మీరు ఇంట్లో ఉంటే మేము బయటికి లాగా పొడిచేస్తాం అంటున్నారు. అలా భయపడడానికి ఎవరు ఇక్కడ రెడీగా లేరు. ఇక్కడ ఉన్నది కూటమి. పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మీరు మీ బెదిరింపులకు అధికారులు కానీ మేము కానీ జరిగే పరిస్థితి లేదు. మీరు ప్రజల్లో విశ్వాసం చూడకూరండి, ప్రజల్లో తిరగండి. తప్పు చేసామనే భావన మీలో ఉంటే వాళ్ళ తప్పులు చేసాం సరిదిద్దుకుంటామని చెప్పండి. ప్రజల సొమ్ములు ఏమైనా లూటీ చేస్తే ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టండి. అది మానేసి ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే బెదిరించేస్తున్నారు. మొన్నటిదాకా బెదిరించారు, ఇప్పుడు రూలింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి గారిని తిడుతున్నాడు. ఒక పెద్ద మంది చూశారు కదా మీరు ఏం మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ అని ఒక అతను మాట్లాడుతున్నాడు, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్ర పరిపాలన సజావుగా సాగకూడదు, కన్ఫ్యూజన్ లో చేయాలి, రాంగ్ ట్రాక్ పట్టించాలి. ప్రజలు కూడా వివాదాల వైపు చూసే విధంగా అభివృద్ధిని చూడకుండా నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జ్ షీట్ కు విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అనంతరం పట్టణ ఇన్ఛార్జ్ సిఐ బి రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరబాయన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని ఎవరూ నిర్ధారించకుండానే విష ప్రచారం చేయడం ఏంటన్నారు. కూటమి నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా దాడులు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న తీరు అమానుషమన్నారు. ఆ భగవంతుడు అన్ని చూస్తున్నారని, చేసిన ప్రతిదానికి ఆ దేవుడు చూస్తూ ఊరుకోరన్నారు. వెజిటబుల్ ఆయిల్ కలిస్తే దాన్ని పందికోవ అనడం ఎంత దారుణమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నమ్మకుండా ఇంకా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు.
అలాగే ఏదైతే పాలసీ ఉన్నాయో అవి కూడా నమూనాలు పెట్టి మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం అని ఒకసారి కృష్ణానికి మరి కృష్ణానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల పైన ఏదైతే తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఉందని, చేపల ఆయిల్ ఉందని ఇవాళ ఎవరు నిర్ధారించుకుంటానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ, తిరుపతిలో కానీ కొన్ని ప్రదేశాల్లో ఇలాగా వాల్ పోస్టులు పెట్టడం జరిగింది. ఈ వాల్ పోస్టులు వల్ల ఏదైతే వాల్ పోస్టులు పెట్టారో ఈ వాల్ పోస్టుల వల్ల ప్రజలు ఆవేశాలకు గురై ఇవాళ రకరకాలైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి దేవస్థానం ఎక్స్ బోర్డు చైర్మన్ గా ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇవాళ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ఉన్న భక్తులందరికీ కూడా ఆదర్శమైనటువంటి భగవంతుడు. కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో మీరు ఎటువంటి కూడా ఈ రాజకీయాలకి భగవంతుని లాగొద్దనే ఉద్దేశంతో ఈ సుప్రీంకోర్టు ఇవాళ దేశంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఏదైతే సిట్టు అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని నిర్ధారించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మనం నిత్యావసర వస్తువైనటువంటి పాల నుంచి సేకరణ చేసినటువంటి అది నెయ్యి. ఇవాళ ఏదైతే మనం ఇవాళ గోవులకి కానీ గేదెలకు కానీ ఏదైతే దానా వేస్తామో, ఏదైతే ఇవాళ ఫ్యాక్ట్ పెరగటానికి ఇవాళ ఎవరిచ్చారు? ఇప్పుడు హర్ష అనే కంపెనీతో ఇవాళ భోలే బాబా అప్పుడు మీరు ఇచ్చారు. అంటే మీరు ఇచ్చిన ఈ కంపెనీకి మీకు నమ్మకం లేకుండా ఇచ్చారా? అంటే మీరు ఈ కంపెనీకే గొడ్డు మాంసం ఉంది లేకపోతే పంది కొవ్వు ఉందని మీరే చెప్పి ఇచ్చారా? అంటే దేవుడి మాంసం చేస్తారా? ఈ జీవం మేము ఇచ్చామా? తిరుపతి దేవస్థానం ఇచ్చింది. వాళ్ళని మాట్లాడటం జరిగింది. ఆ మాటల్లో ఆయన నేను అంత పెద్ద మాట నేను మాట్లాడకుండా ఉండవలసింది, అలాంటి మాట నేను నా వయసుకి అది మాట్లాడకుండా ఉండవలసిందని ఆయన పెద్ద మనసుతో ఇవాళ క్షమాపణ చెప్పడం జరిగింది. మరి దీనికి అమ్మ మొగుడిచ్చాడా, ఈ నానమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మ మొగుడిచ్చాడని ఆయన అన్నారు. ఇవాళ అంబటి రాంబాబు నా మాట జారింది, నేను ఆ ఉద్రేకంలో ఏదో మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారా? నేను అడుగుతున్న సూటిగా చెప్పారా? మీరు ఉద్రేకాలను మీరు సృష్టించి ఈ రకమైన చేసి అలాగే జోగి రమేష్ గారి ఇంటి దగ్గర పెట్రోల్ పంపులు ఎటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారిచే ఉచిత క్యాన్సర్ చెకప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పులిశెట్టి శ్రీనివాస్తో కలిసి క్యాన్సర్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిలపర్తి వెంకటరావు, ఆకాశపు స్వామి, ములగాల బాబ్జీ, పద్మనాభని మురళి, సబ్ని విసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ముప్పిడి రమేష్, ములగాల సుబ్రహ్మణ్యం, పాతూరి సత్యనారాయణ, పుట్ట రాంబాబు, మాదా సత్యనారాయణ, వాసా గణపతి మరియు కోరిమిల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మామూ మిషన్ సార్. మామూ మిషన్ అయితే ఇది లేడీస్ ఓన్లీ బ్రెస్ట్ కోసమే సార్. ఇట్లా బ్రెస్ట్ రైట్ లెఫ్ట్ అలా చేసేసుకుంటారు కదా. ఇక్కడ చూసేసిన తర్వాత దాని నమస్కారం. టీడీపీ ఇన్ఛార్జ్
కానీ మనం మన కాన్స్టిట్యూన్సీ నుంచి మనం లెటర్ ఇచ్చి పంపితే అక్కడ ఇది ఎప్పుడో రమేష్ ఎన్నో కార్యక్రమాలు మరి ప్రభుత్వానికి వేళ సంక్షేమ పథకాలు అనేవి ఆ రోజున ఎన్టీఆర్ కాడి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఖజానా ఖాళీ అయిన తర్వాత మనకి మన ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఈవేళ సంక్షేమాన్ని ఓ పక్క చూసుకుంటూ అభివృద్ధి కుంటుపడకుండా ఈవేళ ముందుకెళ్తాం. మన ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి నిరంతరం ప్రయత్నిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదంతో ఈవేళ నిధులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకవైపున పోలవరం, ఒకవైపున అమరావతి, రెండు కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఏదైతే వాగ్దానాలు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.